మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. అమెరికాలో తెలంగాణకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి పోలీసుల కాల్పులో మృతి చెందాడు. కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్మేట్ తో జరిగిన గొడవ తర్వాత పోలీసులు అతడిని కాల్చి చంపారని సమాచారం. మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై శాంతాగార్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం 2016లో అమెరికా వెళ్లారని అతని కుటుంబం తెలిపింది. ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అతను ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత పదోన్నతి పొందిన అతను కాలిఫోర్నియాకు వెళ్లాడు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం శాంతా క్లారా పోలీసులకు ఇరుగు పొరుగు వారి నుంచి డిస్టర్బెన్స్ కాల్ వచ్చింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఓ ఇంట్లో గొడవ జరుగుతున్న శబ్దాలు వినిపించాయి. పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి చూడగా నిజాముద్దీన్ మరో రూమ్మేట్ తో గొడవ పడుతున్నాడు. రూమ్మేట్ పై నిజాముద్దీన్ కత్తితో దాడి చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు వద్ద నివారించినా వినకపోవడంతో నిజాముద్దీన్ పై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కొడుకు స్నేహితుడి ద్వారా ఈ సంఘటన సెప్టెంబర్ 3న జరిగిందని తెలుసుకున్నానని నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హుస్నుద్దీన్ తెలిపారు. అయితే ఆ రోజు తన కొడుకుకు సరిగ్గా ఏమి జరిగిందో, అతను ఎలా చనిపోయాడో స్పష్టంగా తెలియదని అన్నారు. తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో సహాయం కోసం హుస్నుద్దీన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నిజాముద్దీన్ ను శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారని, అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంచారని తెలిసింది. పోలీసులు అతన్ని ఎందుకు కాల్చారో తెలియదు అని పేర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం తన కొడుకు, అతని రూమ్మేట్ ఒక చిన్న విషయానికి గొడవ పడ్డారని ఆయన అన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. తన కుమారుని మృతదేహాన్ని మహబూబ్ నగర్ కు తీసుకురావడానికి సహాయం చేయడానికి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కన్సల్టేషన్ ను సంప్రదించారని హుస్నుద్దీన్ జయశంకర్ కు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. నా కొడుకు మొహమ్మద్ నిజాముద్దీన్, నేను తండ్రి మాట్లాడుతున్నాను. నా పేరు హసనుద్దీన్. నా కొడుకు 2016లో ఫ్లోరిడా కాలేజ్ ఆఫ్ ఫ్లోరిడా పోయిండు. అక్కడ ఎంఎస్ చేసిండు. ఎంఎస్ చేసిన తర్వాత సోజ్ కంపెనీలో పనిచేసిండు. సోజ్ కంపెనీలో పనిచేసిన తర్వాత ఆయనకు ప్రమోషన్ దొరికింది. గూగుల్ కంపెనీలో కాలిఫోర్నియా పంపించండు. వీళ్ళే పంపించిన తర్వాత ఆయనకు ఎక్స్టెన్షన్ చేయలేదు, వీసా పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ చేస్తాము పంపిస్తాము ఇంటికని చేయలేదు. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి అప్రూవల్ తీసుకున్నారు. ఆయన 6 months కొరకు అప్రూవల్ తీసుకున్నాక వీళ్ళకు ఏం చేస్తారేమో అని వాళ్ళు దమా ఖరాబ్ చేసినారు. ఎరిక్ థామ్సన్ని పక్క ఆయన ఇంటి పక్కన ఒక రూమ్ ఇచ్చిండు. ఎరిక్ థామ్సన్ అనే ఆయన సిఐడిని ఇన్ఫర్మేషన్ కూడా పెట్టినారు. ఏసీ బంద్ చేయడం స్టార్ట్ చేసినారు. ఏసీ బంద్ చేస్తే ఎట్లా ఉండాలి అని పిల్లగాడు వర్షన. ఈరోజు 18 దినాలే. 18 తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా కొడుకు స్నేహితుడిని ఫోన్ చేసి చెప్పారు, మీ దోస్తు ఎక్స్పైర్ అయ్యిండు అని చెప్పి. ఆ దోస్తు నాకు ఫోన్ చేసి ఉండి ఈరోజు ఇంత లేట్ చేస్తే ఎట్లా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ తొందరగా వేయాలి కదా. అంటే ఏం జరిగింది అసలు అక్కడ? ఏమైంది? ఏసీ బంద్ చేసి ఎందుకు వేసి కొట్లాట జరిగింది అని అంటున్నారు. నాకైతే ఐడియా లేదు, ఎవరు చెప్పలేదు. ట్విట్టర్లో వచ్చింది అది. కొట్లాట జరిగింది. అవును. అంటే ఎట్లా చనిపోయింది? పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఉండాలి. ఇంటి ఓనర్ కొట్టి ఉన్నాడు. నాకు ఆగస్టు ఎండింగ్ వరకు మాట్లాడాను. 1st సెప్టెంబర్లో మాట్లాడాను. ఆ తర్వాత సిగ్నల్ మీద మాట్లాడినాను. సిగ్నల్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫోన్ చేస్తున్నా రిపీల్ వస్తలేదు. ఈ విధంగా జరిగింది.
మీకు ఎప్పుడు తెలిసింది? ఈరోజు తెలిసింది ఉదయం 8:20కి తెలిసింది. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? మన పిల్లల దోస్ సయ్యద్ మైనుద్దీన్ అని ఏమని చెప్పారు సార్ అతను? ఈయన పోలీస్ ఆయన ఫోన్ చేసి నన్ను నిజామంతిని కొట్టిపారేసిన గవర్నమెంట్కి వెళ్ళి నేను అడుగుతున్నాను, నాకు జస్టిఫై కావాలి, నా కొడుకు నాకు శవాన్ని పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్తో అదే వాదన ఉంది, స్టేట్ గవర్నమెంట్తో అదే వాదన. అండి ఈ కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత 40 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు చాలా నిజాయితీగా సిన్సియర్గా, ఇద్దరు కూడా టీచర్లు, పిల్లలను మంచి భవిష్యత్తు ఉండాలని మంచిగా చదివించడం జరిగింది. దానిలో భాగంగానే అమెరికాలో ఎంఎస్ చేస్తాను నాన్న అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పంపించడం జరిగింది. అక్కడ దాదాపు 10 సంవత్సరాలకు వెళ్ళి అక్కడనే ఉండడం జరిగింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి సంఘటనలు జరగలేదు. గత దాదాపు 6 నెలల క్రితము నాతో మాట్లాడింది కూడా హస్నుద్దీన్ గారు ఏంటంటే, ఆ కంపెనీ వాళ్ళు పిల్లగాన్ని సతాయిస్తున్నారు అంట, కరెక్ట్ మెయింటైన్ చేయట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారంట, పిల్లాడు కొంత పరేషాన్గా ఉన్నాడు అని చెప్పడం మాత్రం జరిగింది. ఆ క్రమంలోనే ఈ దురదృష్టంగా ఈ దుర్ఘటన జరగడము చాలా బాధాకరంగా. ఇది ఈరోజు పిల్లలను మనము వాళ్ళ భవిష్యత్తు కోసం పంపిస్తాం, కానీ అక్కడ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడం జరిగింది. అక్కడ మనం చూస్తున్నాం ఈరోజు అమెరికాలో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అందరూ విద్యార్థులను కూడా మరి పంపించడానికి అక్కడి ప్రభుత్వం ఏదైతే మరి దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలామంది బలవుతున్నారు. నెలల 4, 5, 10 ఇట్లా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నా కూడా మరి ఆ క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరము. కాబట్టి ఈరోజు మరి భారతదేశంలో విద్యార్థుల మీద ఏదైతే దమనకాండ మరి అక్కడ హత్యలు జరుగుతున్నాయో దాని మీద భారతదేశం యొక్క విదేశాంగ మరి మంత్రి గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కానీ మరి మాట్లాడి ఈ దారుణాలు జరగకుండా మరి ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మరి ఖచ్చితంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి భారతదేశంలో పోయినటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజైతే పిల్లవాడు పాపం మరి ఆ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ త్వరగా కొంత చొరవ తీసుకొని మరి ఆ బాబు యొక్క చివరి చూపు వరకైనా తల్లిదండ్రులకు మరి చూసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి బాడీని ఇక్కడ తీసుకురావడానికి మరి ప్రయత్నాలు చేయాలని ప్రధానంగా ఈ మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఎంపీ గారు డికే అరుణ గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి విదేశాంగ కార్యదర్శితోటి కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖతోటి కానీ మాట్లాడి తప్పనిసరిగా ఈ బాబు యొక్క మరి భౌతిక కాయాన్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మరి ముస్లిం సమాజం మొత్తం డికే అరుణ గారిని కోరుతున్నాం. మేము చొరవ తీసుకొని తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.